గ్యాస్ ఉందిగా, చేసారుగా మొన్న లాక్ చేయలే గ్యాస్ పంప్ డౌన్ చేసినప్పుడు అండి. బే ఇవన్నీ చేసినాయి మొత్తం అంతా అందరూ వీళ్ళిద్దరూ చేశారుగా అది ఇది. ఓ పని చేద్దాం, ఈ ముందు ఇందులో ఉన్న గ్యాస్ ఇటు ఒకళ్ళు చేసేసి అప్పుడు అది వ్యాక్యూమ్ చేసి చేద్దాం. ముందు ఇటు ఆల్రెడీ ఇందులో ఉంది కదా. అట్ట మనకూడదు, మనగితే పనికిరాదు, దాన్ని సరి చేయండి ముందు టెఫ్లాన్ టేప్ని, లేకపోతే ఈ ఎల్లంకి వేసుకోవచ్చు. ఏంటంటే టేపు మనం ఎల్లంకి వేసుకోకపోతే వేస్ట్ అయిపోతా ఉంటుంది టేపులు. ఎల్లంకి వేసుకోండి, ఎల్లంకి అంత బారు ఉండకూడదు, దగ్గరికి ఉండాలి. ఫ్లమ్మింగ్ చేస్తారు కదా రాజు గారు, ఎందుకు కంగారు పడుతున్నారు? అంత బారు ఎందుకు అవుతున్నారు? టేపు దగ్గరికి ఉండాలి, టేపు ఇంకా దగ్గరికి ఉండాలి, టేపు ఇంకా దగ్గరికి ఇంకా దగ్గరికి బాగా దగ్గరికి వచ్చేయాలి టేపు అసలు. అది ఇప్పుడు చూడండి మీకు ఎంత హాయిగా ఉంటుందో చూడండి. ఇప్పుడు టేపు తిప్పితే చాలు అనమాట మనం చుట్టూ, అది ఈజీగా ఉంటుంది చాలు. మీరు రివర్స్ ఎక్కించుకున్నారు తెలుసా? రివర్స్ ఎక్కించుకున్నారు. పర్లే కూర్చుని వేయచ్చు, ఏమవుద్ది? ఇప్పుడు వచ్చిందిగా మీకు అరంగుళం వదిలేశారుగా చివర, అంటే కరెక్ట్ గానే వేసారుగా, మీకు ఎందుకు డౌట్ వచ్చింది ఇక్కడ? ఓ ఈ స్టాండ్ ని చూసారా? అదే ఎందుకు అంటే మనం చెప్పింది అరడి ఎందుకు వదలమన్నాం అంటే, హోలు ఎప్పుడు కూడా ఆ భీములు ఉంటాయి కదా, అక్కడ వేయలేం కదా, అందుకని ఒక అరడి ఇక్కడికి యువతలకు వదులుకోమంటాం. అది అంటే 6 అంగుళాలు. మీరు ఎన్ని వదిలేరు? 3 అంగుళాలు వదిలేరా? అదే రైట్. పర్ఫెక్ట్ గా వచ్చేసింది వాళ్ళు. అదే అంతే, స్టాండ్ పర్ఫెక్ట్ వాటం ఉంటుంది అంతేగా. అది అవును, వాటం బాగుంది, కరెక్ట్ వాటం. అది పెడతామే పర్ఫెక్ట్ గా వచ్చింది, అది తేడా రాలా స్క్రూలు వేసినప్పుడు. అదే అదే మీరేంటంటే ఆ స్క్రూ తప్పు వేసారు, ఈ చివర వేసారు కదా, ఆ చివర ఇలా అక్కడ వేసుకోవాలి కదా, మీరు యువతలకు వేసారు చూసారా స్క్రూ, ఆ చివర ఎత్తేనే పట్టు కదా. ఎప్పుడు చివర బెండ్ అవుద్ది కదండి వెయిట్ కి, ఎప్పుడు ఆ చివర వేసుకోవాలి. మధ్యలో మీరు అయిపోయినా పర్వాలా, ఎందుకంటే మధ్యలో స్క్రూ ఉంది కదా, మిడిల్ కాసద్దు. ఎప్పుడు ఆ చివర ఈ చివర బలంగా ఉండాలి స్క్రూలు. అది అదే అవును, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి తీసుకుంటే సరిపోయేది. ఇటు సైడ్ బాగా, ఇప్పుడు ఇటు సైడ్ మళ్ళీ ఇటు తీసుకున్నారు కదా కింద, అంటే దానికి ఎదురు అటు రావాలి. అది అప్పుడు అది అటు కాసద్ది, ఇది ఇటు కాసద్ది. అంతే, ఇక ఏం కదలదు అనమాట. 5 స్క్రూలే సరిపోతాయి మనకి, ఇంక ఎక్కువ వేయక్కర్లా, పర్ఫెక్ట్ కాస్తాయి. అది ఇక నో డౌట్ ఆపోజిట్ లో గట్టిగా పట్టి ఉంటాయి. విండో వేసి అంతేగా, మనం సైడ్ కిటికీకి వేస్తాం, పైన ఇటు వేస్తాం, ఇటు వేస్తాం అటు వేస్తాం. మరి అంత వెయిట్ ఎట్టా అటు పడిపోవాలి కదా, ఎట్టా ఆపుతుంది? ఆపోజిట్ రియాక్షన్. ఎందుకంటే పై స్క్రూ కింద స్క్రూ అటు వాళ్ళవదు, ఇటు సైడ్ స్క్రూలు
ఎటు కదలనవదు అనమాట. అది దాని బలం. ఎందుకంటే కిటికీకి మామూలుగా అయితే ఇప్పుడు పైన ఎత్తే కిందకి పీకేద్ది, కింద కింద వేసినా వెయిట్ కింద పడిపోద్ది. ఈ ఆపోజిట్ పైన కింద స్క్రూలు బలం ఇటు సైడ్ స్క్రూలే, ఎక్కడ కదలనవదు. అంగుళూన్నర స్క్రూల మీద మరి అంత వెయిట్ అవుతుంది. ఎందుకంటే వాల్ వెనక్కే ఉంటది, పడిపోవాలి కదా వెనక్కి. ఇదే ఇదే డ్రైన్ పైప్ రావడానికి కట్ చేయండి, కట్ చేయండి, కట్ చేయండి. అదే డ్రైన్ రావడానికి కట్టర్ ఉంటుంది, కట్టర్ ఇచ్చేయండి. అది బ్లేడో కట్టరో ఏదో ఒకటి. యాక్సో బ్లేడ్ అంటే ఉండలేదు, అదే పైన ఉందిగా. కట్టలేదుగా, అందుకే కట్ చేయలే. ఎవరో అసలు అది కూడా మొన్న వాళ్ళు పర్మిషన్ అడిగి పెట్టాం. ఇప్పుడు వీటి పర్మిషన్ అడగల. అది ఏమంటే తీసేస్తాం కదా, పర్మిషన్ ఎందుకు దానికి. మామూలుగా ఉంచే అయితే అది ఉంచుతామని అడిగాం. పట్టుకున్నా లైన్ డ్రైన్ పైపు చూసుకుని. ఇలా ఉంటే అందరికి కొద్దిగా చేసే వాళ్ళకి కూడా ఇదిగా ఉంటదండి. మామూలుగా టేబుల్ మీద పెట్టే కన్నా సాటిస్ఫాక్షన్ ఉంటది. మామూలుగా వాళ్ళు బిగించి ఇలా, ఎందుకంటే హాట్ ఎయిర్ అంతా ఇటు పక్కకు వచ్చేది కాబట్టి కూల్ ఎయిర్ ఇక్కడ కూర్చున్న వాళ్ళకి తగులుతుంది, తెలుసుద్ది. అక్కడ కూర్చుని కూడా కూల్ చెక్ చేసుకోవడానికి అన్నిటికీ. అంతే కదా, కరెక్ట్ కదా. అవును, అంతే కదా. అవును, ఒక క్లారిటీ ఉంటది. చెప్పండి, 120 ఉందా? సరే, అదే వేరే దాన్ని షిఫ్ట్ చేద్దాం. దాన్ని అంటే దాంట్లో క్యాన్లో ఎంత ఉందో గ్యాస్ తెలియదు అప్పుడు. అసలే మనకి షాపులు కూడా ఉండవు. కరెక్ట్ గా అదే మల్టీటెక్ ఎడ్జికి పెట్టారు కరెక్ట్ గా. అదే అవును. పైపులు అక్కడికి వస్తాయి కరెక్ట్ గా, మీరు పెట్టిన దగ్గరికే వస్తాయి. డ్రైన్ పైప్ దగ్గరికి వస్తాయి పైపులు. అది క్రాస్ లేదు, కరెక్ట్ గా ఉంది, సరిపోయింది, బ్రహ్మాండంగా ఉంది. అసలు ఏం లేదు, అక్కడ ఉంటే అట్టే కొట్టదండి. క్రాస్ ఏ లేదు. వాళ్ళు వాటం కరెక్ట్గా పెట్టారుగా, ఇంచు కూడా తేడా లేదు. ఇంకా అదే వాటం తేడా ఉంది కొద్దిగా. వాటం పెట్టిన తర్వాత మారిపోయింది, కానీ ఇది ఎక్సలెంట్ గా వచ్చేసింది. అది వాటం ప్రింట్ వచ్చినట్టు వస్తే బాగుంది. వాటం బాగుందండి. ఇదే కొంచెం ఇదేంటి వాటం లేదు, ఇది స్టడీగా ఉంది, సమాంతరంగా ఉంది. వాటం పర్ఫెక్ట్ గా వచ్చింది, స్ట్రైట్ గానే ఉంది. అదే మీరు అటు వెళ్ళి చూడాలి, దగ్గరుండి దాని దగ్గర ఉంటే అలాగే ఉంటుంది, పర్ఫెక్ట్ గా ఉంటుంది. అవును అవును, ఇది సమాంతరంగా వచ్చింది. ఇప్పుడు అటు చూడండి, ఇంచు కూడా ఏం తేడా ఉండదు, పర్ఫెక్ట్. వాటం ఆ ఇంచు వాటం పర్ఫెక్ట్ తెలియదు పెద్దగా దూరంగా ఉంటే. ఆ వాటం లేకపోతే నీళ్లు ఎలా వెళ్తాయి? ఇప్పుడు చూడండి ఎంత చక్కగా ఉంది, బాగా ఇచ్చారు. అది ఇదే కొంచెం వాటం ఇటు కనబడుతుంది సార్, ఇటు వాళ్ళుండి అటు ఇటు కనబడుతుంది. ఇదే అది వాటం అసలు ఎక్సలెంట్ గా ఉంది. చూసినా కూడా స్ట్రైట్ గా ఉన్నట్టే ఉంది. అది
మీకేంటంటే ఇప్పుడు ఇటు పైపులు ఇటు ఉన్నాయి కాబట్టి మనం కొద్దిగా అటు పెట్టించామండి. అంటే కొంచెం యువతలకి జరిపితే మరి ఇక్కడ ఇరుకవుద్ది కదా పైపులు బెండ్ చేసుకోవడానికి. అందుకనే మీరేంటంటే ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ గా చేయలే. ఆ కొలత కరెక్ట్ ఏదో మామూలుగా ఈ కొలత అందుకే అరంగులో ఎంత పెట్టారు అన్నా కదా. ఆ అడ్జస్ట్మెంట్ 6 అడుగులు పెట్టాల్సింది 4 పెట్టారు కదా. 6 పెట్టమన్నా 4 పెట్టారు. 2 తగ్గింది అంటే 2 కొంచెం కరెక్ట్ సరిపోయేది అనమాట. మీరు కరెక్ట్ ఎడ్జ్ లో పెట్టారు. 2 అంగుళాలు లక్కీగా సెట్ అయింది. అది 2 అంగుళాలు లక్కీ. అదే మామూలుగా అయితే 6 పెడితే 2 అంగుళాలు గ్యాప్ ఉండేది. అది మీకు తర్వాత డౌట్ వచ్చిందిలే. ఆ స్టాండ్ దగ్గర నుంచా చూసింది ఎటా అని అది డౌట్ వచ్చింది మీకు. ఇప్పుడు వచ్చే ఇంత బార్ రావండి, చిన్నవి వస్తాయి. ఇప్పుడు 2.5, 3 వస్తాయి. 2.5, 3 అంతే. ఇంకే ఖానాకి వెళ్ళరా చూడండి. మళ్ళీ అయిపోయింది అంటాడు. అదే ఒక అడుగు అటు ఉంచేయండి, అటు ఉంచేసి వెళ్ళిపోండి. తర్వాత చూద్దాం. మళ్ళీ ఫుడ్ లేదు అది ఇది అంటారు.